హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఓదెల రివ్యూస్కు స్వాగతం. ఈరోజు మనం డే 36 రివ్యూ గురించి చూద్దాము. బిగ్ బాస్లో నిన్న కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హౌస్లో వాళ్ళ బిహేవియర్, అలాగే ఏమేమి గొడవలు జరిగాయి, అలాగే ఈరోజు నామినేషన్స్ జరిగాయి, వాటి గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా నిన్న నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ని లోపలికి పంపించిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా చెప్తాడు. అది ఒకసారి మనం గమనిద్దాం. బిగ్ బాస్ రణరంగంలో ఫైర్ స్టార్మ్స్ అందరికీ స్వాగతం. 5 వారాల నుంచి జరుగుతున్న ఈ సమరంలో ఇప్పటి వరకు కొందరు యోధులు నేల కొరిగితే మరికొందరు తమ విజయ పతాకాన్ని రెపరెపలాడించి ఇక్కడ మీతో పాటు నిల్చున్నారు. ఇప్పుడు ఫైర్ స్టార్మ్స్ రాకతో యుద్ధం యొక్క తర్వాతి అధ్యాయం మొదలైంది. ఇప్పుడు మీ స్నేహం ఎవరితో, మీ వైరం ఎవరితో అనేది మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన నిర్ణయం. ఎందుకంటే నమ్మకం విలువ ఇంట్లో చాలా ఎక్కువ. మరుసటి దాడి ఎవరు వైపు నుంచి వస్తుందో అందులో గెలిచేది ఎవరు, పరాభవం పొందేది ఎవరు వచ్చే వారంలోగా స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పటి వరకు ఈ బుర్రకు పదును పెట్టండి, మీ ఆటను పరుగులెత్తించండి. గెలిచే వరకే మీ ఆశయాలను అస్సలు వదలొద్దు. ఇక ఈ యుద్ధాన్ని మళ్ళీ మొదలు పెడదాం అని చెప్పేసి వాళ్ళకు స్వాగతం పలికి బిగ్ బాస్ వాళ్ళను వెల్కమ్ చేస్తాడు. తర్వాత వచ్చేసి రమ్య మరియు ఆయేష బెలూన్స్ దగ్గర తనూజ, దివ్య ఉంటే మా పొజిషన్లో మీరుంటే ఎవరిని సేవ్ చేస్తారని చెప్పేసి బర్నీ గారిని అడుగుతున్నారు. రమ్య, ఆయేష వచ్చేసి బర్నీ గారిని పిలిచి అక్కడ బెలూన్స్ దగ్గర దివ్య, తనూజ ఉంటే ఆ పొజిషన్లో మీరుంటే ఎవరిని సేవ్ చేస్తారు అని అడిగితే బర్నీ గారు ఉండి మీరేమనుకుంటున్నారు, తనుజాను సేవ్ చేసి దివ్యను గివప్ చేస్తానని చెప్పి అనుకుంటున్నారా అని ఆయనే క్వశ్చన్ వేస్తాడు. తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే బయటికి మీది ఎలా వెళ్తుందంటే ఇప్పటి వరకు తనుజాతో ఉండి తర్వాత దివ్య వచ్చిన తర్వాత ఆమెను వదిలేసి దివ్యతో ఉంటున్నారు, ఇలా పోర్ట్రే అవుతుంది, మీ గేమ్ పాడవుతుంది. బాండింగ్ గురించి ఆయనకు ఆయేష మరియు రమ్య చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అవుట్ హౌస్లో ఉన్న మీ లగేజ్ని అందరూ తీసుకెళ్ళండి, ఇప్పటి నుంచి అవుట్ హౌస్ లాక్ చేసి ఉంటుంది అని చెప్పేసి అవుట్ హౌస్లో ఉన్న సామాను సంజనాది వాళ్ళది ఉంటే దివ్య గారు, మాధురి గారు మరియు ఆయేష సంజన గారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత తనూజ మరియు కళ్యాణ్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్ హౌస్లో 5 బెడ్లు తక్కువగా ఉన్నాయి, ఒక్కొక్క బెడ్లో ఇప్పటి నుంచి 3 పడుకోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి రేపు ఉదయము టిఫిన్ గురించి మాధురి దగ్గరికి దివ్య వచ్చి మార్నింగ్ టిఫిన్ గురించి గోధుమ పిండి దోశలు, మనిషికి 3 చొప్పున బీన్స్ కర్రీ, మధ్యాహ్నం లంచ్ పప్పు అవన్నీ జస్ట్ వాడే ముందు నాకు చెప్తే ఎంత క్వాంటిటీ తీసుకుంటారో చెప్తే ముందు అది ప్లాన్ చేద్దామని చెప్పి దివ్య డిస్కషన్ రాత్రిపూట చెప్పి మాధురితో వెళ్తుంది. ఇక్కడ నుంచి మొదలవుతుంది వీళ్ళకి, మాధురికి దివ్యకి ఈ వంట దగ్గర. ఇక్కడ వంటలో ఏమవుతుందంటే దివ్య మాధురిని హెడ్ చెఫ్గా ఉంచుతుంది, దివ్య వచ్చేసి ఆ కుకింగ్ మానిటర్ అనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళ ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఇదే మెయిన్ స్టార్టింగ్. తర్వాత వచ్చేసి భరణి, రాము, దివ్య, సుమన్ ఉండగా దివ్య భరణితో మాట్లాడుతూ బయట
వీళ్ళందరూ వచ్చి మన బాండ్ ఫేక్ అని చెప్పేసి ఆ, చెప్తున్నారు అని ఫీల్ అవుతుంది. నిజంగా మన బాండ్ నేను నిజంగా అన్నయ్య అని ఫీల్ అవుతున్నాను, వీళ్ళేమో బయట ఇట్లా నా వల్ల మీ గేమ్ కూడా పాడవుతుంది అని చెప్పేసి దివ్య బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి దివ్య బాధపడటమే కాదు, రాత్రి ఏడుస్తుంది. ఈ మధ్య ఎపిసోడ్లో దివ్య ఏడవడం బాగా మొదలుపెట్టింది. నైట్ పడుకునే ముందు దివ్య ఏడుస్తూ బర్నీ గారితో మాట్లాడుతూ ఏడుస్తూ పడుకుంటుంది. తర్వాత ఉదయాన్నే సరైనడు సినిమాలో సాంగ్ ఉంది కదా, ఆ పాటతో అందరూ డ్యాన్స్ వేసి వేస్తారు. తర్వాత దివ్య వచ్చేసి గౌరవ్ గుప్తా ఉన్నాడు కదా, మన తెలుగు రాదు అబ్బాయికి, అతను తెలుగు నేర్చుకోవడానికి అయితే ఆ అబ్బాయి బాగానే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తెలుగు బాగానే 1-2 సార్లు అందరిని విసిగించి తెలుగు నేర్చుకోవడానికి బాగా ప్రయత్నిస్తాడు. అతను చూస్తే బాగానే అనిపిస్తుంది, పర్లేదు, అతను గేమ్స్ కూడా బాగా ఆడేటట్టుగా ఉన్నాడు, మంచి ఫిట్గా ఉన్నాడు. ఒక లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లం ఉంది, కానీ అతను కూడా లాంగ్వేజ్ నేర్చుకోవాలన్న కసితో కనపడుతున్నాడు. అందరి దగ్గర ఎవరు కనపడితే వాళ్ళతో తెలుగులో మాట్లాడడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఆయేషా మనకు ప్రోమోలో చూపిస్తారు కదా, అదే ఆయేషా తనూజ వాళ్ళది ఇమాన్యుయల్ది జోక్ ఉంటుంది కదా, దాని గురించి ఆయేషా తనూజ ఇమాన్యుయల్ని ఈ డ్రెస్సు ఇమాన్యుయల్తో అంటారు, ఈ డ్రెస్ బాగుంది, ఇలాంటి డ్రెస్సులే కంటిన్యూగా వేసుకోవచ్చు కదా అని చెప్పి అడిగితే, వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి డ్రెస్ మెయింటైన్ చేయాలనిపిస్తుంది అని చెప్పేసి ఇమాన్యుయల్ జోక్ చేస్తాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ కామెడీగా, ఆయేషా నువ్వు వితౌట్ మేకప్ చాలా బాగుంటావు, అందరూ మేకప్ వేస్తేనే బాగుంటారు, కానీ నువ్వు మేకప్ లేకుండా కూడా బాగుంటావు అని చెప్తాడు. అప్పుడు ఆయేషా కూడా తనూజ కూడా మేకప్ లేకుండా బాగానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు అట్లా ఫన్నీగా కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇమ్మాన్యుయల్, తర్వాత కళ్యాణ్, ఆ తర్వాత రాము బయట ఉంటారు. అప్పుడు రీతు ఆ వాషింగ్ ఏరియాలో బట్టలు ఉతుకుతూ ఉంటుంది. రీతుకు బట్టలు ఉతికే ప్రోగ్రాం పెట్టినట్టున్నారు. ఇంకా వాళ్ళు ఆమెను ఆట పట్టిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రమ్య ఆయేషా ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి మంచిగా చీర కట్టుకొని వచ్చి అతన్ని ఆట పట్టిస్తూ ఉంటే ఇమాన్యుయల్ కూడా వాళ్ళను చీరగట్టులో బాగున్నారు, వైల్డ్ కార్డ్స్ అంటే ఇట్లా ఉండాలి అది ఇది అని చెప్పేసి రీతుని చూసి ఎగతాళిగా వీళ్ళను పొగుడుతూ ఉంటాడు. బాగా ఫన్నీగా జరుగుతుంటుంది. రమ్య మాత్రం ఇమాన్యుయల్తో బాగా కామెడీ చేస్తుంది. బాగా ఫన్నీగా ఉంది ఆ సన్నివేశం చూడడానికి కూడా, నిజంగా ఎక్సలెంట్గా ఉంది. తర్వాత రమ్య సంజన గారిని కూర్చోబెట్టుకొని చెప్తుంది, ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు ఆ కోడిగుడ్డు టాస్క్లో 15 మంది వచ్చి మీ మీద పడినా కానీ మీరు అసలు మీ జరిగిన విషయాన్ని చెప్పి మీరు పక్కన పోయి కూర్చున్నారు, వాళ్ళు కొట్టుకున్నారు, అప్పుడు మీరు బాగా అనిపించింది నాకు. కానీ ఈ మధ్య మీరు నేను చూశాను ఏడవడం మొదలుపెట్టారు, అది బాగాలేదు, అది బాగా అనిపించలేదు, ఫస్ట్లో ఉన్నట్టు ఉండండి, మీరు బాగున్నారు, అట్లా స్పోర్టివ్గా ఉండండి అంటే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్కి కూడా నీ లవ్ మాత్రం బయట చాలా బాగుంది, బయట చాలా బాగా అనిపించింది అని చెప్పి రమ్య ఇమ్మాన్యుయల్ కూడా ఒక హింట్ ఇస్తుంది అనమాట. తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు గొడవ. ఇక్కడ నుంచి మాధురి గారు ఈ బ్రేక్ఫాస్ట్ గొడవ ఉంది కదా మన ప్రోమోలో చూపించినట్టుగా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో మొత్తం చూడండి ఒకసారి మీరు కూడా, దీంట్లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది నా వర్షన్ నేను చెప్తా, మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంది ఏందనేది. ఇక్కడ ఏమవుతుందంటే ఉదయాన్నే లేవంగానే ఇక్కడ లైవ్లో వచ్చింది, ఇదేం జరుగుతుందంటే మాధురి గారు స్నానంకు పోయినప్పుడు ఇక్కడ ఆమె వస్తుందని చెప్పేసి దివ్య వెయిట్ చేస్తుంటుంది. మాధురి గారు వచ్చే టయానికి కరెక్ట్గా దివ్య స్నానంకు పోతుంది. ఇట్లా వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల
ఇద్దరు ఒకరుంటే ఇంకొకరు ఉండకపోవడం వల్ల అక్కడ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ జరిగి అక్కడే కొద్దిగా గొడవకు దారితీస్తుంది. అది ఒకసారి మనం చూద్దాము. తర్వాత కూడా నేను మళ్ళీ పూర్తిగా చెప్తా దీని గురించి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా తొందరగా అయిపోవాలని చెప్పేసి కళ్యాణ్ మాధురి గారిని పిలిచి, రండి మేడం కూర్చోండి, మార్నింగ్ చాలా తొందరగా బ్రేక్ఫాస్ట్ అవ్వాలి అని చెప్తారు. దివ్య గారు వచ్చి, నేను వచ్చి అరగంట అయింది, ఇంకా ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు, అందుకే లేట్, మరి నన్ను ఏం చేయమంటారని దివ్య గారు మాధురి గారు అంటారు. ఈ మాధురి దివ్య అనే పదం దగ్గర కొద్దిగా కన్ఫ్యూజన్. సారీ ఫ్రెండ్స్. మాధురి గారు వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, దివ్య వచ్చేసి ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అగ్ని పరీక్ష వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అమ్మాయి. వీళ్ళ పేర్లు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాయి అంతే. కన్ఫ్యూజ్ అంటే ఏం లేదు, పర్సన్స్ ఐడెంటిఫై, కాకపోతే పలకడంలో మాధురి దివ్య అనేది కొద్దిగా అటు ఇటు ఉన్న. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే కళ్యాణ్, నేను వచ్చి ఆల్రెడీ ఒక అరగంట లేట్ అవుతుంది అని చెప్పేసి నేను వచ్చి అరగంట అవుతుంది, ఇక్కడ ఎవరు లేరు, నేనేం చేయమంటావు అని చెప్పేసి మాధురి గారు కళ్యాణ్తో చెప్తారు. చెప్తే కళ్యాణ్, ఒక్క నిమిషం మీరు అలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాలి అని అంటాడు. మీరు అట్లా మాట్లాడితే నేను వేరేలాగా మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పి అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే జస్ట్ ఆ లాంగ్వేజ్ అనేదే మిస్అండర్స్టాండింగ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మాధురి గారు మనం చూసాం కదా, కొద్దిగా ఆ వెటకారం అనేది, అంటే ఇప్పుడు గోదావరి సైడ్ ఒక వెటకారం ఉంటుంది కదా, అటు సైడ్ వెటకారం అనేది కొద్దిగా కనపడుతుంది మాధురి గారిలో. ఆమె ఇంటెన్షనల్గా అతన్ని ఏదో అనాలని అన్నట్టుగా నాకైతే అనిపించలేదు. ఆమె అయితే మామూలుగా, అంటే మనం ఇంట్లో హౌస్లో చూసిన దాన్ని బట్టి ఆమె అందరితో అట్లనే ఉంది. కానీ కళ్యాణ్ దాన్ని కొద్దిగా, అది చూడడానికి కూడా కొద్దిగా, వినడానికి కొద్దిగా హర్టింగ్ అనే ఉంటుంది, తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. కళ్యాణ్ కొద్దిగా హర్టింగ్గా అనిపించింది. అందులో ఎందుకంటే శ్రీజాను బయటికి పంపించడానికి కారణం కూడా ఈ మాధురి గారు కాబట్టి, వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి కళ్యాణ్ కొద్దిగా ఆ కోపం ఉన్నట్టుంది. ఆ కోపంలో కళ్యాణ్ కూడా ఆ మాట తీసుకోలేకపోయాడు. కానీ మాధురి గారు అన్నది కూడా కొద్దిగా ఎలా ఉందంటే కొద్దిగా ర్యాష్గానే ఉంది. అది అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. బాగున్నప్పుడు అంటే అది వెటకారంగా ఉంటుంది, లేనప్పుడు మామూలుగానే ఉంటుంది, గోదావరి యాస అనుకుంటాం. లేనప్పుడు కొద్దిగా వెటకారం, సీరియస్ మోడ్లో ఉన్నప్పుడు వెటకారం అనిపిస్తుంది. ఇద్దరి తప్పు లేదు ఇక్కడ, కొద్దిగా జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అంతే. ఆ తర్వాత దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. దివ్య వచ్చేసి, మీరు మెయిన్ చెఫ్ కాబట్టి మీరు ఖాళీగా, అందరినీ ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారు, మీ కింద ఇంకా 3 అసిస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళతో వెజిటేబుల్స్ కట్ చేయించవచ్చు కదా అని చెప్పి దివ్య మాధురి గారితో చెప్తుంది. మాధురి గారు కూడా ఇక్కడ మంచి పాయింట్ చెప్తారు. మరి మీరు కూడా రేషన్ పెట్టి ఇక్కడ పెట్టిపోతే నేను వాళ్ళతో పని చేయించుకుంటాను, మీరు రేషన్ ఇవ్వకుండా మేము ఎట్లా చేస్తాం, మీరు ఎన్ని ఇవ్వాలో రేషన్ ఇవ్వాలి కదా అని చెప్పేసి మాధురి గారు కూడా కొద్దిగా, ఆమె ఫైర్ బ్రాండ్, ఆమె మాటలు ఏం తగ్గేదేం లేదు, కానీ పాయింట్ టు పాయింట్ ఆమె బాగానే చెప్తుంది. ఇలా జరుగుతూ ఉంటే తనుజ దగ్గరికి వెళ్ళి మాధురి, ఆ అబ్బాయి ఏంటి వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అని ఆ టాపిక్ గురించి చెప్తూ ఉంటుంది. అట్లా మాధురికి మళ్ళీ కళ్యాణ్కి కొద్దిగా డిస్కషన్ గట్టిగా జరిగి మధ్యలో భరణి గారు వచ్చి సర్ది చెప్పి, ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి సారీ చెప్తాడు. సారీ, నేను నా మాట తీరే అట్లా ఉంది, నాకు కొద్దిగా హర్టింగ్గా అనిపించింది అని చెప్పేసి కళ్యాణ్ వచ్చేసి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ దివ్యకి మాధురికి మళ్ళీ కొద్దిగా హలో ఏంటి హలో అంటున్నావు అని చెప్పి మాధురి గారు హలో అంటే, ఏంటి హలో అంటున్నారు, సరిగ్గా పిలవండి అది అని చెప్పి కొద్దిగా డిస్కషన్. వీళ్ళకి ఫస్ట్ నుంచి కొద్దిగా ఉంది డిస్కషన్, నైట్ నుంచి ఉన్న సంఘటన అది ప్రొలాంగ్ అవుతుంది అన్నమాట. కొద్దిగా ఈమె మాటను వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, వైల్డ్ కార్డ్స్ని ఇంట్లో ఉన్న వాళ్ళు కొద్దిగా తీసుకోలేకపోతుంది, వాళ్ళకి హర్టింగ్గా ఉంది. ఆ మాట తీరు అలా ఉంది, వాళ్ళకి హర్టింగ్గా ఉంది. వాళ్ళు హర్ట్ అవ్వడంలో తప్పలేదు, ఈమె మాట్లాడింది కూడా తప్పేం లేదు. ఆ మాట తీరు అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే
ముక్కుసూటిగా చెప్తుంది, లేదంటే కొద్దిగా ఆ ముక్కుసూటితనంతో పాటు కొద్దిగా వెటకారం కలుస్తుంది. అదే ఆమెకు వచ్చిన ఆ మాట తీరుతో కొద్దిగా ప్రాబ్లం. సరే, ఇది ఇలా జరుగుతుంటే, ఇలా గొడవ బాగా జరుగుతుంటే, ఇక్కడ కామెడీ ఏముందంటే సంజన మరియు రీతు, సంజన గురించి తెలిసిందే కదా, ఇంట్లో గొడవలు జరుగుతుంటే ఆమె డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. గొడవ 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 అని చెప్పేసి ఆమె స్టైల్లో వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. పక్కన డ్యాన్స్ వేసుకుంటూ రీతు సంజన ఇద్దరు డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారు. అది అలా జరుగుతుంది. తర్వాత మాధురి గారు కూడా ఈ విషయం గురించి కొద్దిగా బాధపడుతూ ఉంటారు. తనుజ పాపం బాగానే ఆమెను దగ్గరకు వచ్చి ఓదార్చి వద్దు ఏడవద్దు అని చెప్పేసి బాగా ఓదార్స్తుంది. ఇక్కడ తనుజ కూడా కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించి ఆమె కూడా ఏడుస్తుంది అనుకోలేదు. ఆ మాట్లాడినంతసేపు బాగానే మాట్లాడింది, కానీ సడన్గా ఆ ఎమోషన్స్ వల్ల దేనివల్ల ఎందుకో పాపం ఏడ్చారు. మళ్ళీ ఆమె ఏడుస్తుంటే మళ్ళీ కళ్యాణ్ వచ్చి సారీ చెప్పి, మేడం నేను ఆ ఉద్దేశంతో లేదు, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాను, నేను మేడం అనే పిలుస్తానని చెప్పి కళ్యాణ్ కూడా చెప్పాడు. తర్వాత మళ్ళీ రూమ్లో దివ్య భరణి మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ గొడవ అయిన తర్వాత దివ్య కూడా ఏడుస్తూ ఉంటుంది. నాకు టైం ఇవ్వట్లేదు, నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, మీరే ఓన్గా అవి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి ట్యాబ్లెట్స్ ప్రోటీన్ అవన్నీ అందరికీ పనిచేస్తుండ్రు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని దివ్య బాధపడుతుంది. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, ఒక పక్క బయట నుంచి వచ్చిన రమ్య, ఆయేష అందరూ వచ్చేసి భరణి గారు మీరు బాండ్స్తో ఉన్నారు, మీరు ఫేక్, మీరు బాండ్స్తో ఉన్నారు, మీ ఆట చెడిపోతుందని ఆమెను వాళ్ళు చెప్తుంటే, పాపం భరణి గారు కూడా ఈ బాండ్స్ నాకెందుకు అని చెప్పేసి ఆయన ఆ బాండ్స్ నుంచి విముక్తి పొందాలని, ఆయన తప్పించుకోవాలని, అమ్మ మీరు బాధపడకండి అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మొత్తానికైతే నేను మీతో ఉండలేను, అప్పుడులాగా ఉండలేను, మనం ఆడుకుందాం అన్నట్లుగా ఆయన హింట్స్ ఇస్తున్నాడు. తనుజతో కూడా దాదాపుగా మాట్లాడడం మానేశాడంట. లైవ్లో వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నట్టు కూడా మనకు అనిపించలేదు. దివ్యతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు. దివ్య కూడా ఏడుస్తుంది. దివ్య ఇది రెండోసారి మనం చూడటం ఏడవడం. ఆ తర్వాత వచ్చేసి రమ్య మోక్ష ఉంది కదా, అలేక్క చిట్టి పికిల్స్ రమ్య మోక్ష ఉంది కదా, రమ్య మోక్ష తర్వాత మాధురి గారు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, డిస్కషన్ చేసుకుంటుంటారు. శ్రీజ బెలూన్ కట్ చేశాం కదా, అప్పటి నుంచి కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదని చెప్పి ఎవరి గురించి అని తర్వాత అనుకుంటే కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. ఆ కోపం అతను పెట్టుకొని కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వటం లేదు అని చెప్పి రమ్య చెప్తూ ఉంటుంది. తర్వాత అబ్బాయికి అమ్మాయిల పిచ్చి ఉంది అని రమ్య చెప్తుంది. అమ్మాయిల పిచ్చి ఉంది అని చెప్తుంది. ఇది షాక్ అసలు. వాళ్ళు సరే అది బయటికి ఎట్లా కనపడిందో ఎట్లా పోర్ట్రే అయిందో కానీ, అదే ఈ మన కళ్యాణ్ అంతకుముందు తనుజ మీద కానీ తర్వాత రీతు మీద కానీ వాళ్ళు బాధపడుతున్నప్పుడు చేతులు వేసి ఓదార్చడం ఇదంతా బయటికి కొద్దిగా నెగిటివ్గా వెళ్ళింది, బాగా నెగిటివ్గా వెళ్ళింది. అది బాగా తీసుకున్నారు వీళ్ళు కూడా ఏమన్నారంటే ఒక ట్యాగ్ లైన్ వేశారు, ఒక స్టాంప్ లాగా, కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసింది రమ్య. తర్వాత ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కదా అని మాధురి గారు కూడా అంటుంది. ఏ విషయం గురించి అంటే, తనుజతో అయినప్పటికీ ఇంత జరిగినా కానీ తనుజ దూరంగా ఉండటం లేదు, అర్థం చేసుకోవటం లేదు. ఆల్రెడీ తనుజ చీదరించుకుంటున్నా సరే ఆ పిల్లోడు ఎంట పడుతున్నాడు అని చెప్పేసి ఆ విషయం గురించి ఇప్పుడు తనుజ కూడా ఆమెకు కూడా ఇష్టం ఉంది అన్నట్టుగానే వీళ్ళు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్పి ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అనమాట. ఇంకా రమ్య ఏమంటుందంటే, నా విషయంలో కనుక నా దగ్గరికి వస్తేనా దవడ మీద ఒక్కటిస్తా అని చెప్పేసి మాట్లాడుతుంది. వీళ్ళది బాగా రమ్యకు మాధురికి అసలు కళ్యాణ్ మీద మంచి అభిప్రాయమే లేదు. తర్వాత వచ్చేసి
బయట మాధురి గారు, సంజన వీళ్ళందరూ, ఇమాన్యుల్ వీళ్ళందరూ ఉంటే లోపల నుంచి దివ్య వచ్చి 2 కప్పులు పప్పు పెడతాను, 2 పూటలకి అందరికీ రావాలని చెప్పి మా దివ్య వెళ్తూ ఉంటుంది. అప్పుడు మాధురి ఏమంటుంది, 2 కప్పుల పప్పు 2 పూటలకి చపాతీలోకి అందరికీ సరిపోదు కదా, అంటే అడ్జస్ట్ చేయండి, అంటే మీరు అడ్జస్ట్ చేయండి, అంటే చిక్కగానో లేకపోతే పలుచగానో ఎట్నో తింటే మీరు అడ్జస్ట్ చేయండి అంటే, అయితే నేను బకెట్ నీళ్ళు వేస్తా అని చెప్పేసి మళ్ళీ ఈమె పందా ఈమె మాధురి గారు అంటే ఆమె ఆ మాట తీరే ఒక ఎటకారంగా జోక్గా అట్లా, అంటే కౌంటర్ అన్నమాట. అయితే దాంట్లో 2 బకెట్ నీళ్ళు వేస్తా సరిపోద్దిలే, అంటే అందరికీ టేస్ట్గా ఉండేటట్టు తినే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే అట్లా చేయండి, నాకేం ఇబ్బంది లేదని చెప్పేసి దివ్య చెప్పి లోపలికి వెళ్ళిపోద్ది. తర్వాత గౌరవ్కి తనుజ బయట తెలుగు నేర్పిస్తుంటుంది. నా గుడ్లు నా యాపిల్ నాకు ఇవ్వండి అని ఆ పదాలు తెలుగులో నేర్పిస్తూ ఉంటాడు. గౌరవ్ గుప్తా మాత్రం నిజంగా తెలుగు నేర్చుకునే పనిలోనే ఉన్నాడు. వచ్చిన దగ్గర నుంచి తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నాడు. ఆ పిల్లోడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అతను మంచి వ్యక్తి, నిజంగా కొద్దిగా ఇన్నోసెంట్గా ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఈ ఆయేష, గౌరవ్ వీళ్ళకు కొత్తగా వచ్చారు కదా వైల్డ్ కార్డ్స్, వీళ్ళకు దుప్పట్లు, టవల్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. స్టోర్ రూమ్ నుంచి వస్తే వాటర్ బాటిల్స్ ఇవి వస్తాయి. వాటర్ బాటిల్స్ అందరి దాదాపుగా మనం రెడ్ కలర్లో చూస్తాం, బ్లాక్ కలర్ వచ్చినాయి. బ్లాక్ కలర్ నాకు కావాలని చెప్పి గౌరవ్, ఆయేష ఇద్దరు ఒక చిన్న కామెడీగా ఆట పట్టిస్తూ ఉంటే ఆయేష చెప్తుంది, నువ్వు తెలుగులో నన్ను అడుగు, పూర్తి వాక్యం నాకు వాటర్ బాటిల్ కావాలి, పూర్తి వాక్యం తెలుగులో చెప్తే నేను నీకు బాటిల్ ఇస్తా అని చెప్పి ఆయేష ఏం చేస్తుంది, దొరకకుండా ఆ గౌరవ్ సామాన్ ఉంటుంది కదా పెట్టే, ఆ సామాన్లోనే దాచిపెట్టి వచ్చేస్తుంది. తర్వాత నిఖిల్, రమ్య, మాధురి ముగ్గురు, నిఖిల్, రమ్య, మాధురి వీళ్ళు ముగ్గురు మళ్ళీ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ముందు రమ్య, నిఖిల్ వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ లోపల మాధురి వస్తే ఏం మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఈ హౌస్లో నేను ఎటువంటి బాండ్స్ పెట్టుకోను అని చెప్పి చెప్తున్నాడు నిఖిల్ అని చెప్పి రమ్య మాధురితో చెప్తుంది. చాలా మంచిది, అసలు బాండ్స్ ఎందుకు ఉండాలి అది అని చెప్పి నిఖిల్ కూడా మాట్లాడదు. బాండ్స్ పెట్టుకోకూడదు, మనకి ఇంట్లో ఉండగా బాండ్స్, మళ్ళీ ఇక్కడ ఎందుకు బాండ్స్ అని చెప్పి నిఖిల్ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఎటొచ్చి కూడా ఆ టాపిక్ అంతా బాండ్స్ మీదనే తిరుగుతూ ఉంది. బాండ్స్ మీద, ఈ లవ్ ట్రాక్ల మీదనే ఈ వైల్డ్ కార్డ్స్ టార్గెట్ చేశారు. అది నాకు బాగా అర్థమైంది. వాళ్ళు రావడం టార్గెట్ బయట, అంటే నెగిటివ్గా వెళ్ళేదాన్ని వాళ్ళు మేము ఇది చేయకూడదు అన్న కాన్సెప్ట్తో వాళ్ళు వచ్చారు. బాండ్స్ మేము పెట్టుకోకూడదు, లవ్ ట్రాకులు ఉండకూడదు అన్న కాన్సెప్ట్తోనే వాళ్ళు వచ్చారు అనమాట. బయటకి అవే పోతున్నాయి. మరి చూడాలి, వీళ్ళ మధ్యన బాగా గొడవలు జరిగేటట్టున్నాయి. ఇంకా చూద్దాం. తర్వాత వచ్చేసి 6వ వారం నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. 6వ వారం నామినేషన్స్ వచ్చేసి ఇదేమవుతుందంటే, ఈ టాస్క్ ఎట్లా ఉంటుందంటే, ఒక బాల్ పైనుంచి, ఒక గొట్టం నుంచి పైనుంచి వస్తుంది. ఆ బాల్ని పట్టుకొని వాళ్ళు బజర్ మోగినప్పుడు ఆ బాల్ వస్తుంది. ఆ బాల్ని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ బజర్ వచ్చేవరకు ఆ బాల్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు అది తీసుకుపోయి, ఈ వైల్డ్ కార్డ్స్ 6 మంది ఆ బాల్ను తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ బాల్ని తీసుకొచ్చి మన హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకు ఇస్తారు. ఇచ్చి వాళ్ళ చేత ఇద్దరిని నామినేట్ చేయమని చెప్తారు. అది టాస్క్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక నిమిషం ఫస్ట్ వచ్చేసి ఆ బాల్ని నిఖిల్ తీసుకుంటాడు. ఆ బాల్ నిఖిల్ తీసుకొని
అదే నిఖిల్ నాయర్ ఉన్నారు కదా, అతను బాగా మంచి ఫిజిక్ ఉంది. బాల్ కూడా అందుకొని ఎవరికి అసలు ఎవరు లాక్కుంటున్నా కానీ ఆ బాల్ని మాత్రం వదలట్లేదు, గట్టిగా పట్టేస్తున్నాడు ఆ బాల్ని. నిఖిల్ నాయర్ బాల్ని తీసుకొని ఆ ముగ్గురు అబ్బాయిలు వచ్చిండ్రు. మొత్తం వీళ్ళు 6 మంది ఉన్నారు కదా, 6 మందిలో రమ్య వస్తుంది. ఆ తర్వాత వీళ్ళ ఇద్దరు గౌరవ్, తర్వాత శ్రీనివాసు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ నలుగురు మధ్యలోనే ఆఖరికి నిఖిల్ ఆ బాల్ని చేజిక్కించుకొని ఆ బాల్ తీసుకుపోయి తనుజ చేతికి ఇస్తాడు. ఇక్కడ తనుజ చేతికి ఇస్తే తనుజ వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేయాలి. ముందుగా తనుజ రాముని నామినేట్ చేస్తుంది. రాముకు నామినేట్ చేయడానికి పాయింట్స్ చెప్తుందంట. ఏమని చెప్తానే, నీ హ్యాండ్ ఓవర్లో ఉన్న అన్నీ ఉన్నా కానీ నువ్వు ఒకరి మీద డిపెండ్ అవుతున్నావు, నువ్వు ఏ డెసిజన్ తీసుకోలేకపోతున్నావు, నీలాగా నీ తెలివితో ఆడితే బాగుంటుంది అని నా నామినేషన్ పాయింట్ అని చెప్పేసి తనుజ రాము ముందు పెడుతుంది. దానికి రాము కూడా లాస్ట్ వీక్ అందరి ముందు నాకు సారు క్లాప్స్ కొట్టించారు, నువ్వు కెప్టెన్సీ బాగా చేశావు అని చెప్పేసి నాకు సారు ప్రేక్షకులు కూడా క్లాప్స్ కొట్టారు. కాబట్టి నేను బాగా చేశాను, నేను ఎక్కడా తప్పు చేయలేదు అని చెప్పగా మళ్ళీ తనుజ ఏం తీసుకొస్తే, సంజనను ఆరోగ్యం బాగాలేకపోతే హౌస్లో పడుకుంటానంటే లేదు బయటికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి పంపిస్తావు. అదే ఇంకొకరిని అయితే నీకు ఫేవర్గా ఉండాలని మాత్రం పంపించలేదు, ఇక్కడ పార్షియాలిటీ చూపించావు అని చెప్పేసి ఆ డిస్కషన్ జరిగి రాముని నామినేట్ చేస్తుంది. అది రాము పాయింట్ అయిపోతుంది. తర్వాత సుమన్ని నామినేట్ చేస్తుంది. ఇక్కడ అందరూ వాళ్ళ బెస్ట్, వాళ్ళ గేము అందరితో కలవడం చూసుకున్న యాక్టివ్గా ఉండడం కూడా లేదు. ఇక్కడ అందరూ గేమ్ బాగా ఆడుతున్నారు, వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారు, యాక్టివ్గా కూడా ఉంటున్నారు. కానీ నువ్వు మాత్రము మేము వచ్చి మాట్లాడితేనే నువ్వు మాట్లాడతావు కానీ నీ అంతటి నువ్వు మా దగ్గరికి వచ్చి కలిసింది లేదని చెప్పేసి ఆ పాయింట్ కింద చెప్తుంది. ఈ విధంగా యాక్టివ్ తర్వాత సుమన్ సీరియస్ అయ్యి ఈ విషయానికి యాక్టివ్ అవ్వలేదని, ఎలా యాక్టివ్ అవ్వలేదమ్మా, నేను అందరితో మాట్లాడుతున్నాను, కావాలంటే సుమన్ గారు మంచి డైలాగ్ వదులుతాడు, నేను అందరితో యాక్టివ్గా లేనా, నేను అందరితో మాట్లాడలేదా, నిజమా, కావాలంటే అందరినట్టుగమ్మా నా బయోడేటా ఏందనేది చెప్తారు అని చెప్పి పాపం గట్టిగా దబాయిస్తాడు. కావాలంటే నువ్వు అడుగు, ఎవరో ఒకరిని అందరిని అడుగు, చెప్తారు నా మొత్తం బయోడేటా చెప్తారు, నేను మాట్లాడకపోతే నా బయోడేటా చెప్తారా అని చెప్పేసి సుమన్ గారు కూడా గట్టిగా మాట్లాడతారు. తర్వాత నిఖిల్ వచ్చేసి రాము ప్లస్ ఈ సుమన్ వీళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేయాలన్నమాట. ఒకరిని సేవ్ చేసి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అది ఎవరైతే బాల్ ఇచ్చారో వాళ్ళ అభిప్రాయంతో ఉంటుంది. నిఖిల్ వచ్చేసి రాముని సేవ్ చేస్తాడు. సుమన్ టాస్క్లో వీక్గా ఆడుతున్నారు అని చెప్పి పాయింట్ చెప్పి బాగా కలవట్లేదు, ఆ పాయింట్ మీద నిఖిల్ వచ్చేసి రాముని సేవ్ చేసి సుమన్ని నామినేట్ చేస్తాడు. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ ఈ గేమ్ను ఇంకొద్దిగా మారుస్తారు అనమాట. అదేంటంటే ఇప్పటి నుంచి గేమ్లో ఫైర్ స్టాంప్స్ను అడిగి ఒప్పించి మీరు ఆ బాల్ను పొందేందుకు మిగతా సభ్యులు ట్రై చేయొచ్చు, అంటే బేరసారాలు ఆడుకోవచ్చు ఫైర్ స్టాంప్స్తో, అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళతోటి మీరు బేరం ఆడుకొని ఆ బాల్ని మీరు చేజిక్కించుకోవచ్చు అని చెప్పేసి ఒక రూల్ పెడతాడు. ఆ తర్వాత అందరూ మాట్లాడుకుంటారు. సుమన్ గారితో మాధురి వచ్చి, ఆ తర్వాత ఆయేషా వచ్చి ఎవరిని నామినేట్ చేస్తారంటే సుమన్ గారు ఫస్ట్ తనుజ అని చెప్తారు, రెండవ నామినేషన్ నాకు తెలియదు అని చెప్తాడు. తర్వాత వచ్చేసి ఈ రెండవ రౌండ్లో బాల్ని ఎవరు తీసుకుంటారంటే రమ్య మోక్ష తీసుకుంటుంది. ఈ అమ్మాయి కూడా ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతుంది, అదే జిమ్ బాడీ మెయింటైన్ చేస్తుంది. అమ్మాయి కూడా బాగా ఫిజిక్ బాగుంది, అమ్మాయి మంచి ఎక్సర్సైజ్ చేస్తుంది. కాబట్టి అబ్బాయిలతో పోటీగా ఈ అమ్మాయి కూడా రెండవ రౌండ్లోనే బాల్ తీసుకుంటుంది. బాల్ తీసుకొని ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే రాముకి ఇస్తుంది ఆ బాల్ వచ్చేసి.
రమ్య మోక్ష రాముకు బాలిస్తుంది. రాము వచ్చేసి రీతు పవన్ని నామినేట్ చేస్తారు. తర్వాత రీతు వచ్చేసి రాము రీతుకు రీజన్ చెప్పమంటే బెలూన్ టాస్క్ గురించి చెప్తాడు. బెలూన్ టాస్క్ నీ వల్లే గేమ్ ఫౌల్ అయింది కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్తారు. అప్పుడు రీతు కూడా బాగానే డిఫెండ్ చేసుకుంటుంది. నా వల్ల గేమ్ ఫౌల్ అయింది అంటున్నావు, ఆ సంచాలకుగా నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు గేమ్ ఆపవచ్చు కదా, నువ్వు మమ్మల్ని బయటికి పంపించవచ్చు కదా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు సరిగ్గా చెప్పలేదు డెసిషన్ అని చెప్పేసి రీతు కూడా ఆర్గ్యూ చేస్తుంది, బాగా గట్టిగానే ఆర్గ్యూ చేస్తుంది. తర్వాత వచ్చేసి పవన్ను నామినేట్ చేస్తాడు రాము. పవన్ కూడా సేమ్, నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు, నువ్వు వస్తే మాకందరికీ భయం, అబ్బా పవన్ వస్తున్నాడు అని చెప్పి భయపడతాము, కానీ ఈ మధ్య నీ గేమ్ కొంచెం తగ్గింది, నువ్వు కూడా ఆ ఫౌల్ గేమ్లో భాగం కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్తాడు. అని చెప్తే దీనికి పవన్ కూడా ఏం చెప్తాడంటే, మేమేం ఫౌల్ చేయలేదు, అది అది మీరే చెప్పాలి కదా, నేను గేమ్ ఆడుతున్నా, నేనేం చూడలేదు, అది చెప్పాలి అంటే రీతు వచ్చేసి ఆర్గ్యూ చేస్తుంది మధ్యలో. ఆర్గ్యూ చేస్తుంటే ఇప్పుడు పవన్ మీరు చెప్పండి అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ అంటే, ఇమ్మాన్యుయల్ ఏం చెప్తాడంటే, నేను గేమ్ ఫౌల్ అని నేను ఏం చెప్పలేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోండి అని చెప్పి నేను చెప్పాను అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ క్లారిటీ ఇస్తాడు. అప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోండి అంటే, మీరు బాగా ఆడాలి, మీరు ఫౌల్ ఆడకుండా ఆడితే మీరు గెలిచేవాళ్ళు, మీరు ఫౌల్ ఆడింది కాబట్టి గెలవలేదన్నట్టుగా, దానివల్ల ఫౌల్ జరిగింది, ఆ టాస్క్ రద్దయింది అన్నట్టుగా ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చి మన ఇమ్మాన్యుయల్ పక్కకు వెళ్తాడు. ఇంకా తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి పవన్కి. ఆ తర్వాత ఫ్లోరా గారి విషయంలో ఆ బెడ్ టాస్క్లో పవన్ కింద ఉన్నప్పుడు ఎందుకు రీతు ఒక పక్క ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది. ఇక్కడ మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ నామినేషన్స్ అయితే 2 నామినేషన్లు జరిగాయి. ఆ తర్వాత మాధురి గారు దివ్యతో మరియు కళ్యాణ్తో గొడవ ఈరోజు మెయిన్ టాపిక్. ఇందులో మాధురిది కళ్యాణ్ది వీళ్ళల్లో తప్పెవరిది అంటే, నాకు తెలిసినంత వరకు అంటే ఇంకా మనం ముందు గేమ్ చూడాలి. ఆ లాంగ్వేజ్ బ్యారియర్, ఆ లాంగ్వేజ్ వల్ల అంటే గోదావరి యాస వల్ల అట్లా మాట్లాడిందా లేకపోతే ఇంటెన్షనల్గా మాట్లాడిందా అనేది మనం ఫర్దర్గా చూస్తే మనకు అర్థమవుద్ది. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు వర్షన్లో తప్పు లేదు. ఇతను ఆ శ్రీజ వెళ్ళిపోయిందన్న కోపంతో ఇతను ఉన్నాడు, ఆమె కూడా మామూలుగా ఈ అబ్బాయికి అమ్మాయిల పిచ్చి ఉందన్నట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు కాబట్టి అది కూడా వీళ్ళకు ఉన్నట్టు, అది కూడా వీళ్ళ వైపు ఉండొచ్చు. సరే, ఈమె లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కూడా అదే ఈ మాట తీరి అట్లా కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడుతుంది కాబట్టి అట్లా ఉంది అన్నట్లుగా. ఇద్దరు అయితే నాకు తెలిసి ఇద్దరిది దాదాపుగా తప్పులేదు. ఒకవేళ ఫర్దర్గా మనం చూసి ఇంకా 2-3 రోజులు పోయిన తర్వాత వీళ్ళని చూస్తే, మాధురి గారి ఆట తీరు చూస్తే, ఆమె మాట తీరు చూస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది, ఆమె ఇంటెన్షన్గా అన్నదా లేకపోతే అలాగే మామూలుగా సాధారణంగానే మాట్లాడిందా అనేది మనకు తెలిసిద్ది. మీకేమనిపించింది ఫ్రెండ్స్? మీకు ఏదైనా ఫలానా విషయంలో ఇది కరెక్ట్ అనిపిస్తే వీళ్ళల్లో ఏది కరెక్ట్ ఏది తప్పని మీరు కూడా ఒకసారి గెస్ చేయండి. మీకు కూడా ఇలాగే అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.